आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामु अलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। नाज़रीन, आइए डालते हैं सबसे पहले हदीस शरीफ पर एक नज़र। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारोमदार नियत पर है। तेलंगाना के वजीर ट्रांसपोर्ट पोन्नम प्रभाकर ने महबूब नगर दौरे के मौके पर मीडिया से गुफ्तगू करते हुए भारतीय जनता पार्टी बीजेपी पर सख्त तनकीद की और कहा कि खवातीन के हवाले से बीजेपी के रवैये और बयानात में वाज़ेह तज़ाद सामने आ चुका है। वज़ीर ने इल्ज़ाम लगाया कि बीजेपी ने कभी भी ख़वातीन को मुनासिब अहमियत नहीं दी। उनके मुताबिक ख़वातीन रिजर्वेशन बिल के मामले में हमने मुकम्मल ताउन किया, ताहम बीजेपी ने हदबंदी डिलिमिटेशन के मसले को ख़वातीन बिल से जोड़ने की कोशिश की। वज़ीर ने कहा कि बीजेपी ने ख़वातीन रिजर्वेशन बिल को सियासी मकासद के तहत पार्लियामेंट में पेश किया और जमहूरी अमल को मुतासर करने की कोशिश की। उन्होंने यह भी कहा कि तेलंगाना रियासत के क़याम को पाकिस्तान की तकसीम से तशबीह देना इंतहाई काबिल मज़म्मत है। उन्होंने बीजेपी रहनुमाओं से मुतालबा किया कि वह तेलंगाना के अवाम से गैर मशरूत माफ़ी मांगे। साथ ही उन्होंने सवाल उठाया कि जब कांग्रेस ने कौमी सतह पर एक खातून को पार्टी सदर बनाया है तो बीजेपी अब तक किसी खातून को अपना कौमी सदर क्यों नहीं बना सकी। उन्होंने रुकन पार्लियामेंट तेजस्वी सूर्या के मुबैना रिमार्क्स को पार्लियामानी रिकॉर्ड से फौरी तौर पर हज़फ करने का भी मुतालबा किया। वज़ीर के मुताबिक मौजूदा हदबंदी के अमल से जनूबी रियासतों को नुकसान पहुँचने का खदशा है। उन्होंने कहा कि अगर ख़वातीन रिजर्वेशन बिल को अलहदा तौर पर पेश किया गया तो कांग्रेस उसकी मंजूरी में मुकम्मल ताउन करेगी। मनुवाद शास्त्राన్ని ఆచరించే మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించే భారతీయ జనతా పార్టీ నటన కనిపిస్తూ ఉంది। 1980 ఏప్రిల్ 6 నాడు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపీకృతమైంది। 46 సంవత్సరాల్లో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేరు వాళ్ళ పార్టీకి। జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఒక మహిళా నాయకత్వం లేదు ఆ పార్టీ। కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈ దేశ పురుష జనాభాతో పాటుగా సమానమైనటువంటి హక్కు ఉండాలంటే, ప్రజాస్వామిక భవిష్యత్తు నిర్ణయంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలంటే ఓటు హక్కు మహిళలకు కూడా కలగజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అంతేకాదు ఇలా స్థానిక సంస్థల్లో లేదా ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ యాక్ట్, దాని తర్వాత సోనియా గాంధీ గారు మహిళలకు 50%, ఇలా మహబూబ్ నగర్ మేయర్ మహిళగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం తప్ప ఇంకొకటి కాదు అని బల్లగుద్ది చెప్పేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది। అంతేకాదు మహిళలకు రిజర్వేషన్లు తేవాలని రాజ్యసభలో బిల్ పాస్ చేసి 2023లో లోక్సభలో పాస్ కావడానికి అన్ని విధాలా సహకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। కానీ డిలిమిటేషన్కు దానికి లెంక వేసి మహిళా బిల్లుకు డిలిమిటేషన్కి మనం జనరల్గా చట్టసభ, నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసిన, దేనికి ఏ బిల్లుకు అదే తెలంగాణ విభజన బిల్లు 2014, అట్లా ఏ బిల్లు అయినా 371D కర్ణాటకలో ఉన్నటువంటి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి సపరేట్ బిల్లు, ఇవన్నీ 2/3 మెజారిటీ అవసరం ఉండేటువంటి సవరణలు ఇవన్నీ। వీటిని పార్లమెంటులో అన్ని వర్గాలుగా రాజకీయ ఏకాభిప్రాయం తీసుకొని వచ్చి పెట్టేటువంటి అంశాలు ఇవన్నీ। రాజకీయపరమైనటువంటి నియంతృత్వాన్ని ప్రదర్శించాలని సీట్లు ఏకపక్షంగా 815 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 850 సీట్లు పెంచుతూ
దక్షిణ భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఒక కాన్స్పిరన్సీ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇది దురదృష్టకరం. దానికి సంబంధించిన ఆ విధంగా పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా మళ్ళీ ఏదో మహిళల బిల్లును జోడించి ఇలా దేశవ్యాప్తంగా మహిళలకు ఏదో మోసం చేసిన మా స్థానిక పార్లమెంట్ సభ్యులు గారు కూడా నిన్న టీవీలో ఇంటర్వ్యూ చూస్తే ఆ తల్లి మంత్రి అయినా పార్లమెంట్ సభ్యులైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంత ఎదగడానికి కారణమైనటువంటి మహిళా నాయకులు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నేనే వ్యక్తిగతంగా వారికి ఇష్టపడతలేను. కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఉన్నటువంటి సాధికారికత, అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు మా పార్టీలో నేను చెప్తే 46 ఏళ్ళ పార్టీకి అధ్యక్షులు లేడు. మా పార్టీలో తరాలుగా అధ్యక్షురాళ్ళు మహిళలు ఉన్నటువంటి పార్టీ, ప్రధానమంత్రులు మహిళలు ఉన్నటువంటి పార్టీ, లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు ఉన్నటువంటి మహిళలు ఇచ్చినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకం చేస్తుందా? స్థానిక సంస్థలు 50% ఇచ్చిన పార్టీ ఇయ్యాలని అడుగుతాను. రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మా డిమాండ్లు రెండే. ఇప్పుడున్న 543 సీట్లలో ఆల్రెడీ ఆమోదం పొందినటువంటి మహిళా బిల్లు ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేటట్టుగా బిల్లు పెట్టండి, బేషరతుగా సపోర్ట్ చేస్తాం. నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, మారుతున్న కాలానికి అనుగుణంగా కోటా, మహిళా కోటాలో సబ్ కోటా ఎస్సీ ఎస్టీ బీసీ ఉండాలి. అందరూ కూడా ప్రజాస్వామిక హక్కులో భాగస్వామ్యం కావాలి, మహిళల్లో కూడా ఉద్యోగంగా ఉండాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్టాండు, ఇండియా కూటమి స్టాండు. ఇది వదిలిపెట్టి అధికార మదం ఉందని, సంఖ్యా బలం ఉందని బిల్లును బుల్డోజ్ చేయాలని నేను ఒక బెంగాల్ లేడీ ఎంపీ మాట్లాడుతూ ఉంటుంటే అంటే వినడానికి చాలా నరేంద్ర మోడీ గారి ముఖం ఇట్లా పేలిపోయినది. మాట్లాడుతూ ఉంది, అలా ప్రజల మీద బుల్డోజర్లు వచ్చారు, ఓట్ల పేరు ఓట్లు తీసేస్తారు, పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ కూడా బుల్డోజ్ చేస్తారు. పార్లమెంటు డెమోక్రసీకి వేదిక, ఈ దేశ ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి ఫోరం ఏదైనా ఉంటుంటే పార్లమెంట్ మెంబర్గా గెలిచినప్పుడు మనకు లోక్సభ మెంబర్ అడిగారు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తారు పత్రం. అటువంటి పీపుల్స్ హౌస్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాలరాచే విధంగా సంఖ్యాబలంతో దాని యొక్క చట్టాన్ని చేసే ప్రయత్నం చేస్తే ది గ్రేట్ ఆల్ ఇండియా కూటమి ఎంపీస్ కంగ్రాచులేషన్ చెప్తాను. ఇలా అన్డెమోక్రటిక్ను నడవనీయం, ప్రజాస్వామ్యానికి వేదిక ఇదని నిన్న బిల్లు విగిపోయింది. ఏమాత్రం ప్రజాస్వామిక విలువలున్నా, నైతిక బాధ్యత ఉన్నా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆనవాయితీలు. బిల్లులు పాస్ కానప్పుడు అది నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా అక్కడ వాళ్లకు 54 ఓట్లు తక్కువ వచ్చినాయి నిన్న 2/3లో. సో దిస్ ఇస్ డెమోక్రసీ. నెంబర్ గేమ్ మీదనే ఇలా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు పడిపోవడము, నిలబడడం జరుగుతుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కోడితోటి పోయింది. సో ఇలా మేమంతా మరొకడే మాట చెప్తాను, మహిళలకు సంబంధించి మొసలి కన్నీరు గారుస్తూ మహిళల పేరు మీద రిజర్వేషన్కు సంబంధించి నేరుగా ఇప్పుడున్నటువంటి స్థానాలతో బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉన్నా, డిలిమిటేషన్ పాస్ కాదు, 2/3 మెజార్టీ లేదు అని తెలిసి కూడా దానికి దీన్ని లెక్క చేసినారు. అనేక బిల్లులు ఇండివిజువల్గానే బిల్లులు పాస్ అవుతాయి, ఇండివిజువల్గానే బిల్లులు ప్రవేశపెడతారు, ఇండివిజువల్గానే బిల్లుల చర్చ జరుగుతుంది. ఈవెన్ శాసనసభలో ప్రతి బిల్లుకు దానికి సంబంధించిన ఎస్ యాజ్ యూ సే ఎస్, దేర్ ఇస్ నో అనేటువంటి విధంగా సవరణలతో సహా బిల్ పాస్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈరోజు తప్పకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటే మరొకసారి ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్య విలువలకు పార్లమెంటు వేదిక అయింది, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది.
మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కుండ బద్దలు కొట్టి చెప్తా ఉన్నారు మీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యావత్ ఇండియా కూటమితో సహా. వాళ్ళే మొసలి కన్నీరు గారుతూ డిలిమిటేషన్ లెక్క చేసేసారు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. దీని పేరు మీద ఇంకా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఆలోచన శక్తి కలిగిన తెలంగాణ మహిళలు, సాధికారత వైపు తీసుకువెళ్తున్నటువంటి తెలంగాణ మహిళలు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టమని చెప్తా ఉన్నా. ఇలా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఏర్పాటు ఒక దీర్ఘకాలిక ఆకాంక్ష. 1956లో మనం విలీనమైనప్పటి నుంచి కూడా మా గద్దు ఇది, మేము వేరుంటామని కొట్లాడుతున్నటువంటి సాంప్రదాయం మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆకాంక్ష, ఆ ఒక ఆశయం అది. कौमी दर्ज फहरिस्त कबाइल कमीशन के रुकन जोतुत हुसैन ने हिदायत दी है कि कबायली आवाम तक मरकजी व रियासती फलाही स्कीमों की मुअस्सर अमल आवरी को यकीनी बनाया जाए। अपने दौरे ज़िले के दौरान उन्होंने मुख्तलिफ तांडों का दौरा करते हुए अवामी मसाइल का जायज़ा लिया और बाद अज़ां कलेक्ट्रेट में अहदेदारों के साथ जायज़ा इजलास मुनक़्क़िद किया। उन्होंने वाज़ेह किया कि कमीशन अदालत के मसावी इख्तियारात रखता है और शिकायत की फौरी यकसुई को यकीनी बनाता है, जबकि गफलत बरतने वाले अहदेदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इजलास में तालीम, सेहत, कबायली बहबूद, अराजी तनाज़ात और मजालिम के मामलात पर तफसीली गौर किया गया। గ్రామాల్లో వచ్చిన కంప్లైంట్లు చూసుకుంటూ అక్కడ ఉన్న సదరు డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతోని నేరుగా అక్కడున్న పిటిషనర్లకు, అక్కడున్న గిరిజన బిడ్డలకు డైరెక్ట్లీ మాట్లాడుకునే అవకాశం కమిషన్ ద్వారా జరిగింది. మిత్రమా, వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు పెట్టింది 2 కంప్లైంట్లు, ఆడపోతే 10 వచ్చినాయి. అంటే ఆడ కమిషన్ పట్ల అంటే ప్రజలు ఆ ఆఫీసర్ల చుట్టూ తిరిగి అలసిపోయారని అర్థమైపోయింది. ఆఫీసర్ల చుట్టూ మేబీ ఎవరైనా ఉండొచ్చు, అది జిల్లా ఉండొచ్చు, మండలం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళు తిరుగుతున్నారు, ఆడ సొల్యూషన్ దొరకకపోతే ఇక అక్కడ నుండి తిరిగి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పోవాలని కోర్టులకు ఆశ్రయిస్తున్నారు. ఆ కోర్టులలో నుండి ఇది కూడా ఒక కమిషన్ కోర్టుకి ఇవ్వడం వల్ల కమిషన్కి రావడం ద్వారా మేము కూడా వచ్చిన కంప్లైంట్లకు ఫస్ట్ డైరెక్ట్ రాకుండా ఫస్ట్ జిల్లా అధికారికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి వాళ్ళకు ఒకసారి 2 సార్లు రివ్యూ చేసినాకనే వాళ్ళు చెప్పిన దాంట్లో క్వాలిటీ ఉందో లేదో తర్వాత కూడా పిటిషనర్ ఖుషి కాకపోతే అతనికి సంతోషంగా వాళ్ళు చెప్పేదానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉంది సార్, మీరు రండి అన్నందుకు మేము ఈ మహబూబ్ నగర్ జిల్లా రావడం జరిగింది. మిత్రమా, అది చూసుకొని అక్కడ కూడా చిన్న అధికారులకు రియాలిటీ వాళ్ళకు కూడా కొంత అర్థమవుతుంది. మేబీ దీంట్లో 2 రకాలు ఉండొచ్చు, అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో బడ్జెట్ ఇష్యూ ఉండొచ్చు. 2 లేదు, వాళ్ళు నిర్లక్ష్యమైన ఉన్నారు, లేదంటే ఏదైనా సరే ప్రజాస్వామ్యం ప్రజలకు పనిచేయాల్సిన అధికారులు అండ్ లీడర్లు ఇంకా పక్కదో మేము తిరిగిన 3 గ్రామాల్లో అన్ని చోట్ల ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ చూసుకొని ఇప్పుడు మేము ఈ సాయంకాలం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆల్ అధికారుల సమక్షంలో రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న పురోగతి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సంబంధిత పిటిషనర్సు, ఇక్కడున్న బాధితులు, ఇక్కడున్న ఎస్టీ బిడ్డలు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొన్ని చెప్పడం, వాళ్ళు రాసుకోవడం జరిగింది. అలాగే మిత్రమా, నేను మా అధికారులకు, మా ప్రజలకి మేము చెప్తున్నది, మరి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కమిషన్స్ అనేది ప్రజలకు తెలియదు, తెలియజెప్పే బాధ్యత మీకుంది. ఏంటంటే వాళ్ళకు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు తెలుసు. ఎందుకంటే
కొంత తెలిసిన అంత ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. ఆడికి పోతే ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆడికి పోలేరు, వాళ్ళంత స్తోమత ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా కమిషన్ కోర్టును ఆశ్రయించి పని చేసుకోవాలని మీరు కూడా చెప్పాలని, 10 మందికి వివరించాలని మా అధికారులకు మీకు విజ్ఞప్తి. ఎందుకంటే కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి, జిల్లా పరిధిలో ఉండవు, కొన్ని వేరే అధికారుల చేతిలో ఉంటాయి. रियासती हुकूमत के 99 रोज़ा एक्शन प्लान के तहत जिला महबूबनगर में अराइव अलाइव रोड सेफ्टी प्रोग्राम का इनेकाद किया गया, जिसमें वजीर ट्रांसपोर्ट पन्नम प्रभाकर व बीसी फलाह व बहबूद और वजीर बराए मवेशी श्री वाकटी हरी ने शिरकत की। तकरीब के दौरान पंचायती विद्यालय में चिल्ड्रन ट्रैफिक आगाही पार्क का इफ्तिताह किया गया, जहां तलबा को ट्रैफिक कवानीन, सिग्नल्स, ज़िब्रा क्रॉसिंग, स्कूल व अस्पताल जोन और दीगर हिफाजती उसूलों से आगाह किया गया। इस मौके पर इंसानी जंजीर बनाकर सड़क हादसात की रोकथाम का पैगाम भी दिया गया। प्रोग्राम के तहत हेल्थ कैंप और आई कैंप का आगाज़ किया गया, जबकि CPR से मुताल्लिक़ तरबियत फराहम की गई। मज़ीद बरा MVS डिग्री कॉलेज से पंचायती विद्यालय तक हेलमेट के इस्तेमाल पर आगाही के लिए मोटरसाइकिल रैली निकाली गई। तलबा ने सकाफती मुजाहरों के ज़रिए सड़क हादसात के नुकसानात को उजागर किया, जबकि वज़ीर पन्नम प्रभाकर ने तलबा से रोड सेफ्टी उसूलों पर अमल करने का अहद लिया। तकरीब में मुतअद्दिद अवामी नुमाइंदों और आला ओहदेदारान ने शिरकत की। ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం అటు రవాణా శాఖ, పోలీస్ శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కార్యక్రమం తీసుకుంటా ఉంది. అవగాహన కార్యక్రమం ఇది. ఎప్పుడు కానీ మనం సామధాన భేద దండ అంటే ఒక్కటేసారి కానీ మనం ముందు అవగాహన కలిగించకుండా, ఇది చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది చెప్పకుండా, ఇది చేయమని మనం మార్పు చూపెట్టకుండా మనం దండిస్తే ఎంత తప్పు. అందుకే ఇలా సామధాన భేద దండ ఆలోచనలో భాగంగా ఈ యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మనమందరం సంబంధించిన భాగస్వామ్యం అయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేని ఈ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొక సహకారం, గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పేషెంట్ కిలకిలా కొట్టుకుంటే కూడా మనం ఆగితే ఎక్కడ సాక్ష్యం చెప్పాల్సి వస్తుందో, మనం ఎక్కడ కేసులు పెడుతున్నాం అనే భయం ఉండే. కానీ ఇలా ప్రభుత్వాల ఆలోచన విధానం మార్పు వచ్చి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అతనిని గోల్డెన్ అవర్ మొదటి గంటలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగితే రహవీర్ అవార్డు పేరు మీద 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి. అంటే గతంలో యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసుకో సాక్ష్యానికో భయపడి ప్రాణం గిలగిల కొట్టుకుంటే కూడా చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళు, మధ్యలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందేటోళ్ళు. ఇలా ప్రభుత్వం కోరుతా ఉంది, మనం ప్రయాణించే సందర్భంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దయచేసి వెంటనే మానవత్వంతో మొదటి గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ను దగ్గరున్న ఆసుపత్రికి తీసుకెళ్లి చేయండి. రహవీర్ పేరు మీద సంవత్సరానికి అటువంటి 5 సార్లు అవార్డు పొందే విధంగా 25,000 రూపాయలు బహుమానం పొందే విధంగా ప్రభుత్వం ఆచరణలో అమలు చేస్తూ ఉంది. యాక్సిడెంట్ అంటాం, మరొకసారి ఆలోచన చేయాలి. యాక్సిడెంట్కి ప్రధాన శత్రువు ఏం తెలుసా? 2 ప్రధాన శత్రువులు. ఒకటి అతివేగం, 2 మూర్ఖంగా మన ప్రవర్తన. అతివేగం, ప్రతి ఒక్క 12 సంవత్సరాల పిల్లగాడు 35 ఏళ్ళ వరకు ఫాస్ట్గా రైజింగ్ చేయాలి. అది శబ్దం సైకిల్ మాట వినిపిస్తుంటే వాడిని చూసి నేను కూడా నడపాలనే కోరికతో నడుపుతూ ఉంటారు. అలవాటు లేక నడపకుండా రాక కింద పడి చనిపోతే మీ తల్లిదండ్రులను కనుక్కొని చిన్న గురించి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపించి మీకు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ షోక్ కోసమో
ఇంకోటి చూడనీకనో లేదా సొసైటీలో నాకు పేరు రావాలనో మోటార్ బైక్ మీద నువ్వు రయ్య అని పోయి చనిపోతే ఆ శోకం నీకు కాదు నీ తల్లిదండ్రులకు ఉంటున్న విషయాన్ని మర్చిపోవడమే అది కదా కావాల్సింది. అట్లా మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? చనిపోతావు, సరే చనిపోయినావు, చనిపోతే బాగానే ఉంది, బాధపడతాం, ఏడుస్తాం. అప్పుడు అనుకుంటారు తల్లిదండ్రులు కూడా, మేము పిల్లగానికి బైక్ ఇప్పించేది లేకుండే ఆ బైక్ 4.5 లక్షల రూపాయలు వాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇప్పించినాం, డిగ్రీ పాస్ అయితే ఇప్పిస్తామన్నాం, లేదా నేను ఎంసెట్లో ర్యాంక్ కొట్టుకుంటూ ఇప్పిస్తామన్నాం. ఇప్పించే ముందల బండికి ఆ బండి మీద స్టిక్కరు, ఆ పిల్లగానికి ఒక హెల్మెట్, ఈ విధంగా నడపాలా, నీ మీద మేము ఆధారపడి ఉన్నామని చెప్పే స్థితిగతులు ఉండాలా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే బాధపడతారు, ఆ శోక సముద్రంలో మునిగిపోతారు, తల్లిదండ్రులు పిచ్చోలైపోతారు. లేదు చనిపోకుండా ఏదో బ్రెయిన్ డెడ్ అయిందో, సగం ప్యారలైసిస్ వచ్చిందో, కాలు చేయి పడిపోయిందో, కాలో చెయ్యో పోయిందో, మరి మీ జీవిత పరిస్థితి ఏంటి? మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మీ మీద ఆధారపడి బతకాలనే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంది? పరిగెత్తాలనే షోకులో, ఉరికేయాలనే షోకులో మీరు మంచాన పడితే వాళ్ళు నీ మీద ఆధారపడి బతకాలనుకున్న సందర్భం పక్కకు పోయి వాళ్ళ జీవితం అంతా మీకు సేవ చేసే సందర్భం వస్తే ఆ కుటుంబాలు ఏం కావాలి? ఆ రోజులలో మిలిటరీలో పోతే పాలు తాగడానికి ఇస్తారనే ఆశకు उस्मानिया मेडिकल कॉलेज के पोस्ट ग्रेजुएट पीजी मेडिकल के तालिबे इल्म सुरेश की मुश्तबा हालत में मौत ने सनसनी फैला दी है। साबिक वजीर डॉक्टर सी लक्ष्मण रेड्डी ने वाक़े पर गहरे रंजोगम का इजहार करते हुए कहा कि सुरेश एक मेहनती तालिबे इल्म थे जिन्होंने सख्त जिद्दोजहद के बाद MBBS मुकम्मल करके उस्मानिया मेडिकल कॉलेज में PG सेट हासिल की थी। उन्होंने फल्गुगड्डा तांडा पहुँचकर मुतवफ़ी की मैयत पर फूल चढ़ाकर खिराज अक़ीदत पेश किया और अहल खाना से मुलाकात करके ताज़ियत की। डॉक्टर लक्ष्मण रेड्डी ने इल्ज़ाम आयद किया कि गरीब कबायली तालिब इल्म की मौत के बावजूद मेडिकल कॉलेज इंतज़ामिया और हुकूमत की जानिब से मुनासिब रद्द-ए-अमल सामने नहीं आया, जो अफसोसनाक और काबिल मज़म्मत है। उन्होंने वाक़े को हुकूमती गफलत की मिसाल करार देते हुए मुतालबा किया कि इस मामले की गैर जानिबदाराना और मुकम्मल तहक़ीक़ात कराई जाएँ। उन्होंने मज़ीद कहा कि अगर किसी की गफलत या लापरवाही साबित होती है तो ज़िम्मेदारान के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए। साथ ही हुकूमत से अपील की गई कि मुतासरा ख़ानदान को फ़ौरी माली और दीगर इमदाद फराहम की जाए। उधर मुकामी अफराद और तलबा तंजीमों ने भी वाक़े पर तशवीश का इजहार करते हुए इंसाफ की फराहमी का मुतालबा किया है। ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సురేష్ అనే పీజీ అబ్బాయి హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తూ ఫస్ట్ ఇయర్ సర్జరీ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక బీద కుటుంబం, వాళ్ళ తండ్రి చందర్ వ్యవసాయం చేసుకొని బతుకుతూ కష్టపడి అబ్బాయిని చదివించడం జరిగింది. ఆ అబ్బాయి చాలా క్లెవర్ స్టూడెంట్. మరి SVSలో ఫ్రీ సీట్ వచ్చి మెడిసిన్ కంప్లీట్ చేసి పీజీ కూడా ఫ్రీ సీట్గా సంపాదించుకోవడం జరిగింది. పీజీ ఫ్రీ సీట్ రావడం అనేది చాలా కష్టపడితేనే వస్తుంది. అటువంటి అబ్బాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. కానీ సంఘటన జరిగింది, కానీ దానికి ఎవరు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో ఒక గిరిజన అబ్బాయి చనిపోతే, సూసైడ్ చేసుకుంటే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చి ఏందని ఎంక్వైరీ చేయలేదు. కనీసం వాళ్ళని సంజాయించలేదు, వాళ్ళు ఓదార్చలేదు. ఇప్పుడు కూడా అసలు ఎందుకు జరిగిందని సస్పెన్షన్. ఈ సస్పెన్స్ ఎందుకు? మరి ఖచ్చితంగా ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈ బీద గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. అట్లాగే సంఘటనను పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకొని బాధ్యులపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటన మళ్ళీ కాకూడదు, రిపీట్ కాకూడదు.
అబ్బాయి ఎంత టెన్షన్ పడి ఎంత మనోవేదన చెందితే సూసైడ్ చేసుకోండి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఆ డిపార్ట్మెంటాల ఒత్తిడా లేకుంటే సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేసిండ్రా, ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకూడదు. కానీ చాలా దగ్గర ఇటువంటి ఒత్తిడితోని ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు బయటపడుతున్నారు, ధైర్యం లేని వాళ్ళు ఈ రకంగా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. డిపార్ట్మెంట్ పరంగా బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ గతంలో నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసిన ఇటువంటి సంఘటన జరిగితే ఇమ్మీడియట్లీ అందుబాటు ఉంటే నేను పోయినా, లేకుంటే డిపార్ట్మెంట్ పంపించడం, మాట్లాడడం, ఆ సమస్యను తెలుసుకున్నాం, వాళ్ళు సహకరించడం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం బొద్దు నిద్రపోతుంది. అసలు ఎక్కడికక్కడ వదిలిపెట్టేశాడు, సిస్టాన్ని వదిలిపెట్టేశారు. హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తలేవు, బీద పేషెంట్లు పోతే హాస్పిటల్ డాక్టర్లు ఉండట్లేదు. మరి ఇటువంటి కాలేజీలు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇటువంటి జరిగినప్పుడు కూడా పట్టించుకుంటే అది కూడా లేదు, నిర్లక్ష్యం. నిన్న వాళ్ళు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది అందరు చెప్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, దీని మీద పూర్తి యాక్షన్ తీసుకోవాలి, పూర్తి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. नाजरीन, यह था मुत्तहदा महबूब नगर का खबरनामा अक्सर महबूब नगर। अब मुझे मोहम्मद अफजल को दीजिए इजाज़त। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा वी डिजिटल सेटअप बॉक्स के 46 नंबर पर मुशाहिदा कर सकते हैं। अल्लाह हाफ़िज़।